రాష్ట్రంలో బీసీల లెక్క తేలింది. మొత్తం 1,99,85,767 మంది బీసీలు ఉన్నట్టు సమగ్ర కులగణన సర్వే రిపోర్టులో వెల్లడైంది. వీరిలో ముస్లింలు 35,76,588 మంది ఉన్నట్టు తేలింది. ప్రభుత్వం నిరుడు నవంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వే చేపట్టింది. మొత్తం 1,15,71,457 కుటుంబాలు ఉన్నట్టు గుర్తించింది. అయితే కులగణన సర్వేలో వివరాలు ఇచ్చేందుకు 3,56,326 కుటుంబాలు నిరాకరించగా మిగతా 1,12,15,131 కుటుంబాల వివరాలను సేకరించింది. సంబంధించిన మొత్తం 3,54,77,554 మంది వివరాలను నమోదు చేసింది. ఈ కులగణన సర్వేకు సంబంధించిన పూర్తి నివేదికను ప్లానింగ్ శాఖ ఆదివారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీకి అందజేశారు. చాలా దశాబ్దాలుగా స్వాతంత్ర్యం తర్వాత సెన్సస్ జరుగుతూ వస్తుంది. కులగణన మేము చేసింది క్యాస్ట్ సెన్సస్. నార్మల్ సెన్సస్ ఎవ్రీ డికేడ్ జరుగుతూ ఉండింది. బట్ ఎక్కడ కూడా అక్యురేట్ ప్రాపర్ కాంప్రహెన్సివ్ సోషల్ జస్టిస్ కోసము క్యాస్ట్ సెన్సస్ మరి సెన్సస్లో ఇంక్లూడెడ్ భాగం కాదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సమాజంలో అన్ని వర్గాలకి న్యాయం జరగాలని, వీకెస్ట్ ఆఫ్ ద వీక్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ సెక్షన్స్ కూడా అన్ని విధాలుగా సోషల్, ఎకనామిక్, పొలిటికల్, ఎడ్యుకేషనల్ అన్ని రంగాల్లో న్యాయం జరగాలని చెప్పి అక్యురేట్ డేటా కోసం ఇదొక గొప్ప ఎక్సైజ్ మేము ప్రారంభించడం జరిగింది. స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద సోషియో ఎకనామిక్ సర్వే, సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సర్వే మరొక రాష్ట్రంలో కానీ దేశంలో ఏనాడు జరగలేదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. నిరంతరం రాహుల్ గాంధీ గారి ఇన్స్పిరేషనల్ లీడర్షిప్, వారి మాటలు, వారి ఆదేశాల మేరకు, వారి సిద్ధాంతాలు, మరి వారి గైడెన్స్ మేరకు మేము ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సోషియో ఎకనామిక్ సర్వేలో మేము ముందుకు పోయిన విషయం కూడా నేను మరోమారు అందరికీ గుర్తు చేస్తున్నా. ఈ ఎక్సర్సైజ్లో నేను మనవి చేస్తాను, ఇంత స్మూత్గా, మెటిక్యులస్గా, పర్ఫెక్ట్గా ఈ సోషియో ఎకనామిక్ సర్వే నిర్వహించినందుకు మా క్యాబినెట్ సబ్ కమిటీ నేను చైర్మన్గా, దామోదర్ రాజనరసింహ గారు కో చైర్మన్